ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ దాంట్లో వచ్చే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం మీకుందా? తప్పకుండా అండి. నేను ఒకటే చెప్తున్నాను, కేటీఆర్ గారు చెప్పినట్టుగా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రతిపక్షంగా ఉంటాం. ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అధికారంలో రావడానికి అధికార పార్టీ ఏవేవైతే చెప్పిందో వాటన్నిటిని కూడా అమలు చేసే దిశగా మేము ఆ పోరాటాలకు కూడా సిద్ధమవుతాం. అంటే ఇప్పుడున్న జంపింగ్లని వాళ్ళని కంట్రోల్ చేస్తూ లేకపోతే ఇది బేర్ చేస్తూ మీరు ముందుకు రావాల్సిన పరిస్థితి కదా? తప్పకుండా. నేను ఒకటే అంటున్నాను, ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక అంశాలే ప్రధాన అంశాలుగా ప్రజల యొక్క అంశాలు పక్కదవ్వ పట్టినప్పుడు ప్రజల మనోభావాలకు విలువనీయం అనుకున్నప్పుడు తప్పకుండా వాటిని ఏ విధంగా ఫేస్ చేయాలో పొలిటికల్ పార్టీగా ఏ పార్టీకి ఉండాల్సిన వ్యూహం ఆ పార్టీకి ఉంటుంది. మనం గతంలో చూసాం. కాబట్టి తప్పకుండా వాటన్నిటిని ఓవర్కమ్ అయ్యి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ అంటే ఇంకెంత అండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను జనరల్గా చెప్పాలంటే ఆల్రెడీ 2 పంటలు వెళ్ళిపోయినాయి. 2 పంటలకు బోనస్ ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే. ఒక ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండేవి 10 పంటలు వస్తాయి. 10 పంటలు ఇంకా 8 పంటలు మిగిలినాయి. ఆ 8 పంటలకు కూడా రైతు బంధు ఇస్తారా ఇయ్యరా? రేపు పొద్దుగాల రైతు బీమా అమలు చేస్తారా అమలు చేయరా? ఇప్పుడు మేము మేము రైతు బంధు ప్రవేశపెట్టినామండి, 2017లో ప్రవేశపెట్టినామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము 73,000 కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లో వేసినాం. 25,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అవి పోకుండా రైతు బీమా ఇచ్చినాం. 24 గంటల కరెంట్ ఇచ్చినాం. ఇవన్నీ కూడా రైతులకు అందించడం. ఇప్పుడు అవన్నీ అందట్లేదు కదా రైతులకు. కనీసం ఎరువులు విత్తనాలు అందించలేని పరిస్థితులు ఉన్నారు. విత్తనాలు అడిగితే లాఠీ ఛార్జీలు లేనటువంటి పరిస్థితి, ఎరువుల గురించి విత్తనాల గురించి లాఠీ ఛార్జీలు ఎత్తున్న పరిస్థితి. కాబట్టి అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. గతంలో ఇప్పుడు మీకు 7 నెలల కాలంలో నేనేమంటున్నా, 10 ఏళ్ల కాలంలో మేము ఎన్ని కంపెనీలు తెచ్చినాం, ఐటీ ఎక్స్పోర్ట్ ఎంత పెరిగిందో మేము చెప్పగలుగుతాం. ఈ 7 ఏళ్ల కాలంలో ఒక్క ఇన్వెస్ట్మెంట్ చూపెట్టండి మీరు. ఒక అభివృద్ధి చూపెట్టండి. అంటే నేనేమంటున్నా, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఫుల్ ఫ్లెడ్జ్గా, ఎందుకంటే మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు వాళ్ళు చెప్పుకుంటారు. కాబట్టి నేనేమంటానంటే ఇవన్నీ కూడా చెప్పడానికి బాగుంటాయి, కానీ అవి అనుభవపూర్తిగా వస్తే చాలా సమస్యలు ఉంటాయని చెప్పేసి ఈరోజు చూస్తున్నాం. ప్రతి మహిళకు 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎవరికైనా ఇచ్చిర్రా? కాబట్టి మళ్ళీ ఆయన నెక్స్ట్ చేసి ఇప్పుడు కండిషన్లు అప్లై అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రైతులకు కూడా ఒక కార్ లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఉండాలని, సెబిల్ స్కోర్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్కోర్ మెయింటైన్ చేస్తారు, ఐటీ రిటర్న్స్ మెయింటైన్. ఐటీ రిటర్న్ కట్టిన వాళ్ళకి ఎవరికి అది రైతు బంధు ఇవ్వం, లేకపోతే రైతు బీమా ఇవ్వం, లేకపోతే రేపు పొద్దుగాల రుణమాఫీ చేయమంటే ఫార్మర్స్ కూడా అందరు ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ ఈరోజు ఎడ్లతోటి వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ట్రాక్టర్ తోటి వ్యవసాయం చేస్తారు. చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి మీకు ఎవరికి ఇయ్య అంటే అది కాదు కదా. కాబట్టి మేము ఆ రోజు రైతు బంధు ఇచ్చింది 70 లక్షల మంది రైతులకు ఇచ్చాం. అనర్హులకు మీరు ఇచ్చారు అని చెప్పేసి కూడా ప్రధాన కామెంట్ కాంగ్రెస్ నుంచి. ఒకటే చెప్తున్నాను మేడం, రైతు అతను అర్హుడా అనర్హుడా కాదు. ఒక విలేకరి అన్నప్పుడు, పాత్రికేయుడు అన్నప్పుడు చిన్న పత్రికనా పెద్ద పత్రికనా బాగా సర్క్యులేషన్ ఉందో అసలు సర్క్యులేషన్ లేదని కాదు. అది పత్రికగా రిజిస్ట్రేషన్ అయ్యి ఆ తర్వాత మనుగడ సాగిస్తున్న ప్రతి ఒక్కరిని పాత్రికేయుడిగా గౌరవిస్తాం. అదేవిధంగా రైతు వ్యవసాయం చేసేవాళ్ళు 5 ఎకరాలు చేసినా 10 ఎకరాలు చేసినా రైతే. కాబట్టి ఆ రైతులను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కొంతమందిని చూపెట్టి మొత్తం రైతు బంధుని రైతులందరినీ దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దండి. కేసీఆర్ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటిని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మేడం, 7 నెలల నుంచి అవే ఆరోపణలు చేస్తున్నారు. మీరు నిజంగా కూడా ఆరోపణలు నిజమని నమ్మితే మీరు రేపు పొద్దుగాల కోర్టులలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు, లేకపోతే అవి ఏవైతే ఉన్నాయో వాటన్ని నిరూపించండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నిరూపించే ఆధారాలు మీ దగ్గర, ప్రభుత్వంలో మీరే ఉన్నారు, నిరూపించే ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉంటే దాన్ని నిరూపించండి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పార్టీ బలోపేతానికి కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ గారు తనదైన వ్యూహంతో ముందుకు పోవడం జరుగుతుంది. 2 ఎంపీలతో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. రాబోయే కాలంలో అంతకంటే అద్భుతమైనటువంటి విజయాలను సాధించే దిశగా మేము ముందుకు పోతామండి. అంటే అప్పుడంటే ఉద్యమ ట్రెండ్ నడుస్తోంది, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు అది ఒక కంప్లీట్గా ఆల్రెడీ ఒక 10 years ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మేడం, ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఏదైతే ఆ రోజు ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చేసి చూపించారు. 65 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి చేసి చూపించారు. ఈరోజు మళ్ళొక్క ఈ 7 నెలల కాలం ఉంది. అంతేందుకంటే ఇప్పుడు మీరు ఒకసారి బయటికి పోండి. ఒకప్పుడు అంటే మన హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీ, 24 hours షాపులు అంటే హోటల్స్ అన్నీ తెరిచి ఉండేటువంటి కల్చర్ ఉండేటువంటిది. ఈరోజు మళ్ళీ ఏం చేశారు,
నిన్న కాంగ్రెస్ బ్లాక్లోనే ప్రకటించడం జరిగింది. 10 గంటల తర్వాత 10:30 తర్వాత ఎవరు రోడ్డు మీద కలిసినా కానీ కర్ఫ్యూ లాఠీ చార్జ్ అని చెప్పేసి అన్నీ ఇప్పటికే ఆల్రెడీ ఫుడ్ కోర్ట్లు అన్నీ బంద్ అయిపోయాయి. ఈరోజు నైట్ షిఫ్ట్కి వెళ్ళి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా కానీ కనీసం ఫుడ్ కూడా అవైలబుల్ లేని స్థితికి హైదరాబాద్ నెట్వేయద్దు కదా. గ్లోబల్ కల్చర్కి పోతున్నటువంటి హైదరాబాద్ను మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ కల్చర్ తీసుకుపోతా అని చెప్పేసి అంటే నాట్ బ్యాక్ టు మొత్తం 10 గంటల తర్వాత ఎవరు తిరగద్దంటే 10 గంటల తర్వాత మొత్తం ఎవరు తిరగకుండా ఉండడం సాధ్యమైందండి హైదరాబాద్లో ఎవరన్నా? అంటే నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఇది మిస్గైడింగ్ చేశారు. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఎంత మిస్గైడ్ చేసిందని. గతంలో అంటే ధరణి లాంటి సాఫ్ట్వేర్ను కూడా మనం అప్డేట్ కావాలి. మీ ల్యాండ్ ఎక్కడ ఉందో మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ మీ విలేజ్ నుంచి ఇక్కడ వచ్చి మీరు మనం ఉన్నాం ఇక్కడ, మన భూమి ఎవరి పేరు మీద ఉంది, మన కబ్జా గురైనామా లేదా ప్రభుత్వం దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ధరణి అనే వెబ్సైట్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, వాళ్ళ ఫాదరు అగ్రికల్చర్ చేస్తాడు, వాళ్ళ ఫాదర్కు చేతనైతే లేదు, హైదరాబాద్లో వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటున్నా హాస్పిటలైజ్డ్ అయ్యిండో, వాళ్ళ భూమిని ఎట్లా చెక్ చేసుకోవాలి? వాళ్ళు అక్కడ ఎవరైనా కబ్జా గురి చేస్తే ఎవరు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి? అవన్నీ కూడా వాళ్ళ అమెరికాలో ఉండి కూడా లేకపోతే వివిధ దేశాల్లో ఉండి కూడా తమ అంటే తల్లిదండ్రుల ప్రాపర్టీస్ను పరిరక్షించుకునే అవకాశం కేసీఆర్ గారు కల్పించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని రిఫార్మ్స్ చేశారు. ఆ రిఫార్మ్స్ క్రమక్రమంగా ప్రజలకు అర్థం కావడం జరుగుతాయండి. కేసీఆర్ ఎప్పుడు